చెప్పండి అన్న, జూబ్లీస్లో ఉప ఎన్నికలు రావడం దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో చాలా బాగా డెవలప్మెంట్ చేసినారు గోపీనాథ్ గారు. అందుకు కేటీఆర్ గారు సూపర్గా రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేసినారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే ఎవ్వనికి వాడు యమునా తీరు అన్నట్టు దోసుకొని తినడం తప్పితే వేరే ఏం లేదు. చాలా వరకు ఏంటంటే ఎట్లుందంటే ప్రతి ఒక్క రంగాన్ని కదిలిస్తే అరే మార్కెట్ బాగాలేదు భయ్యా అనేది ఉన్నది తప్పితే వేరే ఏం లేదు. ఇక్కడ మొత్తం పైసలన్నీ అంటే కోకాపేటలో మొన్నటికి మొన్న ల్యాండ్ కొన్ని కోట్ల రూపాయలతో పోయింది ఒక ఎకరం అని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ అది ఒక ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ తీసుకుంది. చాలా వరకు అయితే ఒక 177 కోట్లతోటి ఎకరం తీసుకున్నారు. ఒక ఫార్మా కంపెనీకి సంబంధించింది కాదు కదన్న, పబ్లిక్ కొనే స్టేజ్ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్క రంగానికి చూసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఉందనుకో, ఒక్క ఫార్మా కంపెనీ ఓనర్ కొనేటట్టే కాదు, అన్ని రంగాల వాళ్ళు కొనేటట్టు ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లుండంటే ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్కరు కొనేటట్టు ఉండే భూమి. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. సో చాలా దయనీయంగా మారింది. మరి ఏందన్న ఈ పరిస్థితి ఏంది జూబ్లీస్ ఎన్నికల్లో? అంటే ఎవరి వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు ఏంది? మరి వాళ్ళు 6 గ్యారంటీలు అంటున్నారు, మేము అభివృద్ధి చేసినామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి ఎట్లా చూడాలి దీన్ని? ఈరోజు పరిస్థితి చూస్తే 6 గ్యారెంటీలు ఎట్లయినాయి అంటే అట్లా తగ్గపోయినాయి అంతే తప్పితే వేరే ఏం లేదు. 6 గ్యారెంటీలు అమలు చేసింది లేదు, ఇచ్చింది లేదు. అంతేనా? మరి ఏంది ఏ నినాదంతో మీ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రజలకు పోయి ఓట్లు అడుగుతున్నది? వాళ్ళు అంటున్నారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటున్నాడు ఆమె ఏడుపుతో మాత్రం ఓట్లు అడుగుతున్నది. 10-15 సంవత్సరాల నుంచి జూబ్లీస్కు వాళ్ళ హస్బెండే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం అభివృద్ధి చేసిండని చెప్పేసి ఆయన ఓట్లు వేయాలని చెప్పేసి ఓటర్లు ఆమెను ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జూబ్లీహిల్స్లో ఏ రంగాన్ని కదిలించినా కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది. ఓటర్లు ప్రతి ఒక్క ఇంటికి మేము పోయి అడుగుతుంటే మాకున్న ఎంతూజియాజం కానీ, పబ్లిక్లో ఉన్న ఎంతూజియాజం కానీ చాలా బాగుంది. ఎట్లా అంటే అన్న చాలా బాగా చేసారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఎంప్లాయీస్ని కానీ, ఆటో వాళ్ళు కానీ ప్రతి ఒక్క రంగం చూస్తే మాత్రం చాలా దయనీయంగా పాడైపోయింది. ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓట్లేయమని కడాఖండిగా చెప్తున్నారు అన్న పబ్లిక్. దాదాపుగా ఇప్పుడు 200 కోట్లు జూబ్లీహిల్స్కి కాంగ్రెస్ పార్టీ అధికారం కచ్చి నుంచి నిధులను కేటాయించింది. పనులు కూడా నడుస్తున్నాయి, ఎంతో అభివృద్ధి జరుగుతుంది జూబ్లీహిల్స్ కాబట్టి అందరు కాంగ్రెస్ వైపే ఉన్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ వైపు లేరన్న. ఇప్పుడు మీకు సూన్ తెలుస్తుంది అన్న ఎట్లా ఉంటుంది ఏందనేది. పబ్లిక్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. కేసీఆర్ గారికి చాలా అరుదుగా ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది చూస్తే మాత్రం ఇప్పుడు ఒక రంగం ఉందన్న. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆటో రంగమే ఉంది. ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల అసలు చాలా ఘోరంగా వాళ్ళు 1000 రూపాయలుగా సంపాదించుకునే పరిస్థితి లేకపోయింది. అట్లాంటి రంగానికి ఎట్లా ఓట్లు వేస్తామని పబ్లికే అంటారు. ఇగో రాబోయే ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ అ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టు ముందుంది ముసళ్ళ పండుగ అట్లా చూపిస్తారు. మీ అభ్యర్థి దాదాపుగా ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నారు? ఇక్కడ ఖచ్చితంగా 50,000 మెజారిటీ తోటి గెలవబోతున్నాం అన్న. మేము చాలా అభివృద్ధి చేసిండు మాగంటి గోపీనాథ్ గారు. 100% ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్కే పబ్బం కడతారని అనుకుంటున్నాను. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈ ఎలక్షన్? ఎట్లా అంటే మాకు ఈ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు ఈ యొక్క మంచి అవకాశము. రాష్ట్రం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది మాకు ఈ జూబ్లీస్ ఒక్కటి దీని దీకించి రాష్ట్రం అంతా మరి ఇక్కడనే చూస్తుంది జూబ్లీస్ వైపు కాబట్టి జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు, మహిళలు కూడా, నిరుద్యోగులు కూడా, ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ముందంజలో ఉండి ఇంటింటికి గడప తిరిగినా కానీ మంచి స్పందిస్తున్నారు. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ అంటున్నాడు నేను లోకల్, ఇక్కడ నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా 3 కమ్యూనిటీలు ఉంటాయి, ఒకటి క్రిస్టియన్ ఉంటుంది, హిందూ ఉంటుంది, ముస్లిమ్స్ ఉంటారు. సో ఇవన్నిటితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా నేను ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశా. ఇక్కడ చాలామంది నా సన్నిహితులు ఉన్నారు, నా అభిమానులు ఉంటారు.
మా ఫాదర్కి సంబంధించి కూడా ఆయనకి కూడా చాలా పరిచయాలు ఉంటాయి. అందులో మా కాంగ్రెస్ పార్టీ అండదండ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మేము గెలవబోతున్నాము అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన గెలిచేది ఉంటే ఇంతకుముందే 3 సార్లు కంటెస్టెడ్ చేసిండని ప్రజలు చెప్తున్నారు. గెలిచేది ఉంటే అప్పుడే గెలుస్తుండే. ఆయన కంటెస్టెడ్ మిగిలిపోతాడు. ఆల్రెడీ మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మంచి పనులు చేసిండు మా గోపీనాథ్ సారు. మేము వాళ్ళ మేడంను మేము మళ్ళీ ఇంకోసారి తెచ్చుకుంటే మేము చాలా అభివృద్ధి అవుతాము. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీళ్ళ వల్ల కానీ, మళ్ళీ కరెంట్ బిల్లు వల్ల, మళ్ళీ ఇంతకుముందు మున్సిపల్ వాటర్ ఫ్రీ ఇస్తుండేనట. ఆ వాటర్ బిల్లులు కూడా మళ్ళీ అది చేస్తున్నారు. మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము. తొందరలోనే ఎలక్షన్ వచ్చినందుకు మా సంతోషం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలన్నీ కోరుతున్నారు. మేము కూడా వాళ్ళతో పాటుగా మేము కూడా కోరుతున్నాం. అంటే దాదాపుగా జుబ్లీస్కి సంబంధించి 3,90,000 ఓటర్లు ఉంటే నవీన్ యాదవ్ నామినేషన్ రోజే 1,00,000కు పైగా జనాలు వచ్చిర్రు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. ఆ రోజే నవీన్ యాదవ్ 30,000 ఓట్లతోని గెలిచిండు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు కింది నుంచి పైదాకా అనుకుంటున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నవీన్ యాదవ్ ఇక్కడ మనుషులు కాదు, ఆయన ఎమ్మడు ఉన్నారు. ఆంధ్రకేంచి ఆల్రెడీ మొన్న మీడియా ముంగట కూడా వాళ్ళు మాట్లాడారు. మేము ఆంధ్రకేన్ వచ్చినాము, ఆంధ్రకేన్ వచ్చి నవీన్ యాదవ్కు మేము ప్రచారం చేస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము, నవీన్ యాదవ్ని గెలిపిస్తామని. ఆంధ్రకేనే ఎక్కడికైనా వచ్చి కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజలు స్థానికంగా ఉన్నోళ్ళు అందరూ ఆడపిల్లలు మొగోళ్ళు అందరూ కలిసి బీఆర్ఎస్కు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అన్ని విధాల ముందు నడుస్తున్నారు. పక్కోళ్ళని తెచ్చి ఎక్కడోళ్ళని తీసుకొచ్చి ఈడ మెజార్టీ చూపించుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న మెజార్టీని చూపించుకుంటే అది కరెక్టు. అది బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరు లేనందుకు అక్కడిక్కడికి తీసుకొచ్చి ప్రజలను చూపించి పబ్లిక్ని అంతా మబ్బ పెడుతారు అంతే. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కాబట్టి ప్రజలు మా వైపే ఉన్నారు. ఇక్కడ కోటి మహిళలను కోటేశ్వరాలని చెప్పినామన్నాం, వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఏ పథకం వెనకైనా కానీ మహిళల పేరే ముందంజలో ఉంటుంది కాబట్టి అన్ని వసతులు మహిళలకు కల్పిస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది, ప్రజలు ఆదరిస్తున్నారు. జుబ్లీస్లో ఇలాంటి ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టం అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళు వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అంటే ఈవెన్ అభ్యర్థి కూడా చేసిండు, అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి అనలేకపోయిండు గంతే. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మహిళలను కోటేశ్వరాలు చేస్తున్నాడు, మహిళలను మబ్బబెట్టిన అంతే. ఒకటి ఫ్రీ బస్ ఇచ్చిండు, ఆ ఫ్రీ బస్ ఇచ్చి కూడా ఆ ఫ్రీ బస్లో మహిళలు కూర్చోలేని పరిస్థితి, కొట్లాడుకొని జుట్లు పట్టుకొని ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చిండు, మగపిల్లలకి పెద్దలకు ఛార్జీలు పెంచిండు. మహిళలు ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఎట్లా అండి? మహిళలకు ఇచ్చినట్టు మళ్ళా జెంట్స్కి టికెట్ రేటు పెంచిండు. అది ఎట్లా ఫ్రీ ఇచ్చినట్టు అవుతుంది? వీళ్ళకి తక్కువ చేసి మళ్ళీ వీళ్ళకి కొట్లాడబెట్టి ఎంతో ఇబ్బంది గురయ్యారు మహిళలు కూడా. 2,500 ఇస్తున్నాడు, 2,500 లేదు. గ్యాస్ ఇస్తున్నాడు, గ్యాస్ లేదు. మహిళలు ఇంకెక్కడికి కోటేశ్వరాలు చేస్తారండి. మహిళలను నమ్మించి ఓటు తీసుకోవడానికే ఆయన ఇంతకుముందు అట్లా చెప్పి నానా విధాలు చెప్పి ఆయన గద్దెనెక్కిండు. ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు. ఏ మహిళ కూడా నమ్మది, ఎవరు కూడా నమ్మని ప్రసక్తే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ అధిక మెజారిటీతో జుబ్లీస్లో గెలవబోతుంది. రాష్ట్రంలో ఇది మొట్టమొదట సృష్టించబోతుంది. ఈ బై ఎలక్షన్లో ఈ 2 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ చేసిన అరాచకాలు, మోసాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎండగడుతూ మేము ప్రజలలోకి తీసుకెళ్ళి గట్టిగా ఇంకా ప్రచారం చేసి మా అధిష్టానం ఏ విధంగా మమ్మల్ని మాకు చెప్తుందో ఆ విధంగా ముందుకు పోయి మేము మంచి మెజారిటీతోని సునీతమ్మ గోపీనాథ్ గారిని ఇక్కడ గెలిపించుకుంటామని మీ ద్వారా అందరికి తెలియజేస్తుంది.